మాట్లాడదాం. గతంలో ఏం జరిగాయి? అసలు అమెరికా అధ్యక్షుడికి భద్రత లేదా? వైట్ హౌస్కు భద్రత లేదా? అమెరికాలో గన్ కల్చర్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్కు ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి మొత్తం బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకొని ఇవాంకాను చంపడానికి కూడా ప్లాన్ చేశారంటే ఏం జరుగుతోంది? మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. వైట్ హౌస్కు భద్రత లేదు అంటే ఇండైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడికే భద్రత లేదు, అధ్యక్షుడే బయట తిరిగేటువంటి పరిస్థితి లేదా? బయటికి వెళ్తే కాల్పులే, లోపల కూర్చున్న కాల్పులే జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. అమెరికా అధ్యక్షులు మీరు దాడి వెళ్ళడం, హత్య చేయడం ఇది కొత్తగా. అవును. అమెరికా చరిత్రలో ఇప్పటివరకైతే 4 అధ్యక్షులు పదవిలో ఉండగానే అధ్యక్షులయ్యారు. అందులో ముఖ్యంగా 100 ఏళ్లలో 55 నుంచి అబ్రహాం లింకన్ 1865 లో, జేమ్స్ ఏ గార్బిల్ ఏమో 1881 లో, విలియం మెకిన్లీ 1901 లో, చివరిగా జాన్ ఎఫ్ కెనడీ 1963 లో. అంటే 1865 నుంచి 1963 వరకు 4 అధ్యక్షులు, ప్రముఖమైన అధ్యక్షులు. జాన్ ఎఫ్ కెనడీ అయితే చాలా సంచలనం రేపింది. వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ ఎక్కడ కూడా వైట్ హౌస్ జరిగిన ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది బండారు రామ్మోహన్ రావు గారిది. అంటే గతంలో కూడా ఇలాంటి కాల్పులు జరిగాయి, వైట్ హౌస్ పైన కాల్పులు జరిగాయి. 1994లో అప్పుడు అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కూడా అదే వైట్ హౌస్ పైన ఒక వ్యక్తి 29 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. రామ్మోహన్ రావు గారు చనిపోలేదు, బట్ కాల్పులు జరిపాయి వైట్ హౌస్ లో ఉన్న టైంలోనే. వైట్ హౌస్ పైన బిల్ క్లింటన్ టైంలో జరిగింది. ఈవెన్ ఒబామా టైంలో కూడా వైట్ హౌస్ పైన కాల్పులు, రౌండ్ల కాల్పులు జరిగాయి. చనిపోయిన కేసులలో చూస్తే వీళ్ళు ఎవరు కూడా వైట్ హౌస్ మీద దాడి జరిగి చనిపోలేదు. అవును. దాడి జరిగి ఇట్లాంటి తప్పించుకునే సందర్భంలో, లేకపోతే మన హోటల్లో కూడా దాడి జరిగింది మన ట్రంప్ మీద అట్లా. కానీ వైట్ హౌస్ మీద దాడి కాకుండా ఈ 4 అధ్యక్షులు, ముఖ్యంగా అబ్రహాం లింకన్ అయితే ఇప్పుడు 16వ అధ్యక్షుడు. ఆయన ఏప్రిల్ 14, 1965 అంటే ఒక విల్సన్ బూత్ అనే నటుడు వాషింగ్టన్ లోని ఫోర్స్ థియేటర్ లో నాటకం చూస్తున్నప్పుడు లింకన్ ను పాయింట్ బ్లాక్ లో బ్లాంక్ రేంజ్ లో చంపేసింది. జేమ్స్ ఏ గార్బిల్స్ 20వ అధ్యక్షుడు అమెరికా, జూలై 2, 1881 వాషింగ్టన్ రైల్వే స్టేషన్ లో చంపేసిండు ఆయన. అట్లాగే విలియం మెకెల్లీ 25వ అధ్యక్షుడు. ఆయన సెప్టెంబర్ 6, 1901 న్యూయార్క్ లోని బఫేలోలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, అయితే ట్రంప్ కూడా ఆ మధ్యన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు కనిపించారు కదా. అట్లా లాస్ట్ కి జాన్ ఎఫ్ కెనడీ అయితే ఆయన అప్పటితోని కలిసి కారులో వెళ్తుండగా లీ హార్వే వసాడ్ ఆయన జరిపిన కాల్పులు చనిపోయారు. అంటే 4 పదవిలో ఉండగా ఎక్కడ కూడా వైట్ హౌస్ లో దాడి జరగలేదు అంతా చూసినాక. కానీ మీరన్న బిల్ క్లింటన్ కానీ వీళ్ళందరికీ దాడి జరిగింది వైట్ హౌస్ దగ్గర కానీ, వైట్ హౌస్ బయట కానీ. ఇప్పుడు కూడా సరే వైట్ హౌస్ బయట జరిగింది. అంటే మన ట్రంప్ లోపల ఉన్నప్పుడు జరిగింది, వైట్ హౌస్ బయట. అసలు అమెరికాలో శ్రీకాంత్ మనకు గన్ కల్చర్ వచ్చింది వాళ్ళు కొత్త కాదంటున్నాం. ఇవాళ దాదాపు 170 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఇవాళ 65 అంటే 35, ఇప్పుడు 25 కదా, 170, 165 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంటుంది. అంటే అమెరికా అధ్యక్షులకే భద్రత లేకపోతే ప్రపంచ పోలీసుగా ఎట్లా ఉంటారు, వీళ్ళు ప్రపంచ పెద్దనగా ఎట్లా మాట్లాడతారు? అంటే ఎటువంటి పానికి అటువంటి పాములు పట్టేవాడు పాములు దాన్ని చనిపోతారు, తుపాకీతోని రాజ్యమైన తుపాకీతో చచ్చిపోతారు అంటే మంచి ఉదాహరణ. అమెరికా మొదటి నుంచి కూడా అనేక ఉగ్రవాద చర్యలు చేసింది బయట దేశాల మీద, వాళ్ళ దేశాల్లో కూడా చేస్తున్నారు చూసినారు. కనుక గన్ కల్చర్ ఎంత పెరిగిందంటే $1 కోసం కూడా రోడ్ల మీద ప్రజలను చంపి ఎత్తుకుపోయిన సందర్భం చూసినాం. వాడి చేతులు ఎంత ఉంటే అంత ఎత్తుకుపోయిన సందర్భం చూసాం. కనుక ఇది కొత్తగా కాకపోతే అమెరికా అధ్యక్షుడికే సరైన దిక్కు లేకపోతే ఎట్లా? మనకు ట్రంప్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద అనేక మంది మరి కక్షతో ఉన్నారు. కొన్ని దేశాలు, ముఖ్యంగా అన్ని దేశాల మీద దాడి చేశారు చాలా వరకు. అతను పలాయన తెగించి వెనుకొచ్చారు. ఇవాంకా మీద, ట్రంప్ కూతురు ఇవాంకా మీద నిన్నగాకుండా కాల్పొద్దు చూసినాం కదా మనం. కనుక వరుసగా ఆయనకు థ్రెట్ ఉంది, టార్గెట్ ఉంది అని తెలిసి కూడా మరి అమెరికా భద్రతా దళాలు అంటే మరి ఎందుకు అన్నట్టుగా లేదు. అంటే వాళ్ళు కాల్పులు తప్పితే 2 దుండగులు చంపారంటే ఒక పౌరుడేమో తీవ్రంగా గాయపడి ఆ పౌరుడు కూడా అటో ఇటో హాస్పిటల్లో ఉన్నాడని అటో ఇటో తేలడానికి. అంటే
పౌరుని మీద కాల్పు జరిగే కథ మనకు ట్రంప్ మన వైట్ హౌస్ లో ఉండగానే జరగడం మొన్నగానే అంతకుముందు హోటల్లో జరిగింది. అప్పుడు అనుకోకుండా కేఏ పాల్ గారు కూడా అదే హోటల్లో ఉన్నారు చూసినాం మనం. కాల్పుల సంఘటన కేఏ పాల్ ఆర్టికులేట్ చేసి చెప్పించారు, ఎట్లా వచ్చారు వాళ్ళు దుండగులు ఏం చేస్తున్నారు, నేను ప్రత్యక్షంగా చూశానని ఆయన వీడియో కూడా చేశారు. అందుకని ఇవాళ అమెరికా భద్రత డొల్లాతనం మనకు బయటపడుతుంది. అట్లాగే ఇరాన్ మీద కక్షతో ఇటుపక్క, అట్లాగే గల్ఫ్ దేశాలు, అట్లాగే యూరోపియన్ దేశాలు, ఏ దేశంతో సరిగ్గా ఉన్నాడు ట్రంప్. కనుక ఇవన్నీ చూస్తే ఎందుకంటే ఎప్పటికెప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పై ఉంది, చెప్పలేము. అంటే మొన్న ఎన్నికల సభలో సార్ ఉన్నంత కాలం అంటే ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తే ఒకవైపు అంటే ఇవాంకా ట్రంప్ విషయంలో కూడా ఏకంగా ఫ్లోరిడాలో తన ఇంటికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా తీసుకున్నారంటే ఏ స్థాయిలో ఒక నెట్వర్క్ పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో లింక్స్ ఎక్కడున్నాయంటే ఇరాక్ నుంచి ఇరాన్తో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా పట్టుకున్నటువంటి నిందితుల నుంచి వస్తున్నాయి. ద పాయింట్ ఏంటంటే సార్ ఇందులో రెండు, ఒకటి ప్రస్తుతానికి ఇప్పుడు భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని ట్రంప్ పైన దాడులు జరుగుతున్నాయని అనుకోవాలా? ఒకవేళ అదే అనుకుంటే కనుక గతంలో కూడా ఎన్నికల ప్రచార సభలో కూడా ట్రంప్ పైన దాడులు జరిగాయి. ఈవెన్ దాడుల నుంచి తప్పించుకున్నటువంటి అధ్యక్షులు కూడా మనకున్నారు. రూజ్వెల్ట్ కానీ, రొనాల్డ్ రీగన్ కానీ, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళంతా తప్పించుకున్న వాళ్ళే. బట్ ఇప్పుడు రెండు కారణాల్లో ఎట్లా చూడాలి? ఒకటేమో ఇంట్లో బయట రెండు శత్రువులు తయారయ్యాయి. ఇంట్లో కూడా శత్రువులు. అవును, యాక్చువల్ గా ఆనాడు ఎన్నికల సభలో జరిగింది ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు నెగ్వేట్ చేసి చనిపోయింది కదా ఇద్దరు, మరి మిగతా వాళ్ళు ఏమైనా దొరికిందా లేదా, దొరకకపోయినా సరే చనిపోయిన వాళ్ళ మూలాలు ఏంటి, దేశస్తులైనా వేరే దేశీయులా ఎట్లా అని తెలుసుకుంటే తప్ప బయటపడే అవకాశం అయితే తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇంటా బయట రెండు రకాల శత్రువులు ఉన్నాయి. ట్రంప్ మిగతా వాళ్ళ రీగన్ కానీ వాళ్ళందరూ చూస్తే, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్షులందరినీ చూస్తే విదేశీయులు కాదు, వాళ్ళ దేశస్తులే చంపారు వాళ్ళు కదా. ఇప్పుడు మన గాంధీ మహాత్ముడు కదా, మన దేశస్తులని దాచి ఎట్లా చంపారు. మిగతా వాళ్ళు అందరిలో చూసుకుంటే 100% వాళ్ళందరూ దేశస్తులు, దేశంలో ఉన్నప్పుడు చనిపోయారు, దేశస్తులు చంపారు. ఇది అట్లా కాకపోవచ్చు. నేను అనుకుంటే విదేశీ శక్తుల హస్తమే ఉండొచ్చు. ముఖ్యంగా అన్ని దేశాలకు కనెక్ట్ అవుతున్నాడు కనుక ఇరాన్ కూడా మా నాయకుడిని చంపిన వాడిని విడిచిపెట్టమని ప్రతినబోలేదు, తెలుసు కదా మీకు. 28 ఫిబ్రవరి విక్రమం అయిన తర్వాత మా నాయకుల మొత్తం అగ్రనాయకులందరినీ చంపిన ట్రంప్ని విడిచిపెట్టబోము అని చెప్పి కూడా అన్నారు. మొన్న తీర్మానం కూడా చేశారు. మరి మన ఇరాన్ కౌన్సిల్లో, సుప్రీం కౌన్సిల్లో తీర్మానం కూడా చేశారు. ఏమనంటే మా నాయకుడిని చంపిన ట్రంప్ని విడిచిపెట్టేది లేదు, ఎట్టి పరిస్థితి చేస్తామని చెప్పి. అది ఒక దుందురుపు చర్య నేను ఖండించాను. కానీ ఇప్పుడు అందులో భాగం కూడా కావచ్చు, ఇరానే ప్రయత్నం చేయొచ్చు, లేదు పాత శత్రుత్వంతో ఇరాకే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అమెరికా చెప్పిన మాట వింటలేదు. ఇజ్రాయెల్ తీవ్రవాద చర్య కూడా చాలా గమ్మత్తుగా ఉంటది కనుక రైట్. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు రామారావు గారిది. పీసీఆర్ చూడండి ఒకసారి.